అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ 11 days అందరూ హ్యాపీగా జాగ్రత్తగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ యాక్చువల్లీ మేము మా కింద గణేష్ని నిలబెట్టారు, కూర్చోబెట్టారు. లోకౌనలు మూలలా లేదయ్యా కులాసా దేశం పలువైపులా ఏ థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి మీరందరూ మంచిగా హ్యాపీగా చేసుకోవాలని, ఈ 11 days అందరూ హ్యాపీగా జాగ్రత్తగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాగా ఎంజాయ్ చేస్తున్నారా? మేము కూడా అలాగే. ఇవాళ యాక్చువల్లీ మేము మా కింద గణేష్ని నిలబెట్టారు, కూర్చోబెట్టారు. అక్కడ మేము ఇవాళ పూజ ఉంది మాకు, అదిగా పూజ సామాను అన్నీ రెడీగా పెట్టుకున్నాను. పూజారి గారు వస్తే కిందికి వెళ్ళేసి పూజ చేసుకోవాలి. ఇదే నా ఫస్ట్ వీడియో. మీరందరూ చూసి నన్ను ఆశీర్వదిస్తారని, సబ్స్క్రైబ్, లైక్, షేర్ అన్నీ చేసి నన్ను ముందుకు నడిపిస్తారని, మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ అవి పెట్టడానికి నేను ట్రై చేస్తాను. కొంచెం ఫస్ట్ టైం కదా, టెన్షన్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఆవాహనం సమర్పయామి. శ్రీ వరదక్షిణనాథ స్వామినే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాజకాయ నమః. ఓం మనస్పత్యుర్భవేర్సత్యేర్నానాగంధే సుదుర్గతః ఆగ్రేయ సర్వదేవానాం ధూపం ప్రతిగృహ్యః.
स्वादको स्वाक्यं समर्पयामि हस्तको अर्घ्यं समर्पयामि पुरेशुद्ध आत्मनेकं समर्पयामि श्रीवरदत्रायकस्वामिने नमः ताम्बूलं समर्पयामि स्वामी पादं पेट्टुन्नारु आसकुंसलामसे रण्यपात्रं वदो पूर्वे गाधियास्मृतदेवाः गणपतिं यथास्थानं प्रवेशयामि ॐ गां गीं गूं गैं गूं गः श्रीवरदत्रायकस्वामिने नमः చూసారు కదా మీరు పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. చాలా బాగా జరిగింది పూజ. చాలా సంతోషంగా ఉంది. వినాయకుడు ఇలాగే అందరినీ సంతోషంగా హ్యాపీగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా మంచిగా పూజ చేసుకోండి. ఇవాళ మేము గణేష్ ని నిమజ్జనం చేయబోతున్నాము. ఆ విశేషాలన్నీ అలా ఎలా జరుగుతుంది ఏంటి అది కూడా చూపిస్తాను. ఓకేనా? ప్రస్తుతానికైతే పూజ అవుతుంది. థ్యాంక్ యూ. మనం ఇప్పుడు చిత్రపురికి వెళ్దాము. అక్కడ గెస్ట్ గా నన్ను ఇన్వైట్ చేశారు. ఒకసారి అక్కడికి వెళ్ళి అక్కడ వినాయకుడిని ఒకసారి దర్శించుకొని సత్కారం ఏదో చేస్తారంట. వినాయకుడి దయ వల్ల చేసుకొని చూసి ఇక్కడికి వచ్చేద్దాం. హాయ్ అండి, నేను చిత్రపురి వైపు వచ్చాను. అదే చెప్పాను కదా మీకు, గణేష్ ని మా పప్ప క్యారెక్టర్ అతను నన్ను గణేష్ దానికి పిలిచారు. నన్ను ఏదో సన్మానించుకుంటారంట గణేష్ ఆశీర్వాదంతో. అయితే నేను ఇటువైపు వెళ్తూ ఉంటే మనకి ఇవాళ ఇక్కడ ఈ గణేష్ని ఇక్కడ పెట్టారు చూడండి. చాలా బాగుంది కదా. ఐ థింక్ ఇది నాకు తెలిసి మొత్తం ఎయిర్ తోటి చేశారు. చాలా బాగుంది కదండి. చాలా బాగా అనిపించింది. అందుకనే మీ అందరికి చూపిద్దామని దిగి మరీ చూపిస్తున్నాను. చిత్రపురి అని కూడా రాశారు. చాలా బాగుంది కదండి. లోకౌనలు మూలలా లేదయ్యా కులాసా దేశం పలువైపులా రండి, పప్ప పిలిచారు కదా, అక్కడికి వెళ్ళి మళ్ళీ ఏం జరుగుతుందో చూపిస్తాను. అమ్మయ్య, మొత్తానికి పప్ప లొకేషన్ పెట్టారు ఏ పూర్వకాలంలో. మొత్తానికి వెతుక్కొని పాప వాళ్ళ అపార్ట్మెంట్కి వచ్చాను. HIG చూడండి, ఆయనే అక్కడ మాట్లాడుతున్నారు ఫోన్ లిఫ్ట్ చేయకుండా. నన్ను హింసించారు 3 సంవత్సరాలు అలా ఇలా హింసలేదు. చాలా పెద్ద హింస పెట్టి ఒక ఇటువంటి కళాకారులు మనం ఎప్పుడు కూడా ఆస్వాదిస్తే వాళ్ళ పాటలకు ముందుకు తీసుకెళ్తారు. వెళ్ళిపోయారు చూద్దాం. అంతేనా? అంతే 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 అంటారు. ఇవ్వరు, మైక్ ఇవ్వరు. థ్యాంక్ యూ సో మచ్. మొత్తం అందరి మొత్తం టీం అంతా దిగిందండి. చాలా మంది వీడియో కీలకలను మొత్తం అది లెక్క అలా ఉన్నారు. అంతే మాట్లాడతాం. మేడం ఒకసారి మాట్లాడతారట. దయచేసి వారి సందేశాన్ని ఒకసారి మీరు చెప్పండి. కోప్పడిగబ్బా మేమిద్దరు ఇలాగే కోట్ల గొడవ పడుతూ ఉంటామండి అక్కడ లొకేషన్ లో కూడా. అందుకనే వేరే వాళ్ళు కూడా ఈయనకు క్యారెక్టర్ ఇవ్వమంటారని సీరియల్ అడుగుతుంటే నేను వద్దు బాబాయ్ అంటే టార్చర్ అని చెప్తున్నాను. ఇంకోసారి అవకాశం వచ్చినా కూడా నేను చేస్తాను. పప్పాతో చాలా కంఫర్ట్ గా ఉంటుంది.
ఇలాగే జోవియల్ గా షూటింగ్ లో కూడా ఇలాగే జోవియల్ గా నడుస్తూ ఉంటుంది మామూలు, గొడవ పడుతూనే ఉంటాం. అవి మాత్రం ఇవ్వట్లేదు. 2-3 years నుంచి ట్రై చేస్తున్నా లాక్కుందాము, అదే అసలు ఇవ్వట్లేదు. రావబ్బా. థ్యాంక్ యూ అండి. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మీరు కూడా ఇవాళ నిమజ్జనం చేసేస్తున్నారు? ఓకే ఓకే, మాది కూడా అక్కడ స్టార్ట్ అయింది లడ్డు బాట. నాకు కాల్ చేస్తూ ఉన్నారు, మిమ్మల్ని అందరినీ ఒకసారి కలిసి పప్పాను కలిసి అని ఇన్వైట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ. ఎందుకు రావాలో క్షమాపణ చెప్పాలి. నిన్న ఇలాగే చాలా ప్రోగ్రామ్స్ ఉంది అక్కడ, ఎంతో ట్రై చేశాను, కనీసం ఒక 10 minutes అన్న వచ్చేద్దామని కుదరలేదు. సరే ఇప్పటికన్నా చూసాను కదా, హ్యాపీ నేను. థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడ ఇన్వైట్ చేసుకున్నాను. థ్యాంక్ యూ. ఓం గణేష్ మహారాజ్ కి, ఓం గణేష్ మహారాజ్ కి, ఓం గణేష్ మహారాజ్ కి. థ్యాంక్ యూ. అన్నగారు మీరు గణేశుడు అతను బుద్ధివాడి తల్లిదండ్రులను 3 సార్లు తిరిగి అంటే భూమిని 3 సార్లు ప్రదర్శించి వచ్చాడన్నమాట. ఈ పందెంని గణేశుడే గెలిచాడు. అందుకనే అన్నగారు నేను ఏ నదిలో మునిగిన మీరు నదిలో కనిపిస్తున్నారు. నేను నమస్కారంతో నీతో పోటీ పడ్డాను. నన్ను క్షమించండి. మీరే విన్నటి పదవికి సరైన వారు. ఓం గణేశాయ నమః. జై